హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. నిజాం నవాబుకి కలలో కనిపించిన బాలాజీ స్వామి. ఈ కథ ఏంటో విందాం రండి. భగవంతుడు భక్తుల కోరిక మేరకు, మహర్షుల అభ్యర్థన మేరకు తన సంకల్పం కారణంగా కూడా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలాగే తన జాడను తెలియజేయడం, నిత్యం కైంకర్యాలు చేయించుకోవడం చేస్తుంటాడు. అలా స్వామివారు ఒక నవాబుకు స్వప్నంలో దర్శనమిచ్చి తన నిత్య పూజలకు అవసరమైన ఖర్చును ఆ నవాబు భరించేలా చేయడం ఒక క్షేత్రంలో జరిగింది. బాలాజీగా వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన ఆ క్షేత్రం పేరే బండపాలెం. ఇది సూర్యాపేట జిల్లా కోదాడకి అత్యంత సమీపంలో అలరాడుతోంది. ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశంలో అంతా బండపరుచుకొని ఉంటుంది. పైకి కాస్త పల్చగానే కనిపించినప్పటికీ పైకి కనిపిస్తున్నది ఒక కొండతల భాగంగా చెప్పుకోవచ్చు. ఈ బండను ఆనుకునే ఊరు, పొలాలు ఉంటాయి. అందువల్లనే ఈ ఊరుకు బండపాలెం అని పేరు వచ్చింది. విశాలంగా పరుచుకున్న ఈ బండపైనే వెంకటేశ్వర స్వామి వెలిశాడు. స్వామివారు ఇక్కడ స్వయంగా వచ్చి వెలిసినట్టుగా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి వారు చెబుతుంటారు. చాలా కాల క్రితం ఈ బండ చుట్టుపక్కల గల పొలాల్లో రైతులు పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో ఒక తెల్లని గుర్రంపై దివ్యమైన తేజస్సుతో కూడిన ఒక యువకుడు ఈ బండపైకి రావడాన్ని వారు చూశారు. ఎవరో ఏమిటో కనుక్కుందామని వారు బండ వైపుకు నడిచి వస్తుండగానే ఆ తేజోమూర్తి గుర్రంపై 3 మార్లు ప్రదక్షిణ చేసినట్టుగా తిరిగి అదృష్టమైపోయాడట. అది చూసి ఆశ్చర్యపోతూనే అక్కడికి చేరుకున్న రైతులకు అక్కడి శిలపై వెంకటేశ్వర స్వామి వెలిసి కనిపించాడట. అప్పటి నుంచి భక్తులు అక్కడ పూజాభిషేకాలు జరిపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. రాతి పలకలతోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాల కొరత ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే స్వామి నిజాం నవాబు కళలో కనిపించి తాను ఫలానా ప్రదేశంలో బాలాజీగా అవతరించానని, తన నిత్య పూజలకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సెలవిచ్చాడట. ఆ కళలో నిజం ఎంతో తెలుసుకోవడం కోసం నవాబు తన మనుషులను ఆ ప్రాంతానికి పంపించారు. ఇక్కడ బాలాజీ స్వామి ఆవిర్భవించిన మాట నిజమేనని వారు నవాబుకు చెప్పడంతో తనకి వచ్చింది సాధారణమైన కళ కాదనే విషయం ఆయనకి అర్థమైంది. స్వామివారి నిత్య ధూప దీపాలకు అవసరమైన ఖర్చు తన వంశీకుల నుంచి కూడా ఎప్పటికీ అందుతూనే ఉంటుందని ఆయన ఒక అధికారిక పత్రం రాసిచ్చారట. దీనినే ముంతా గబ్బా అంటారు. అప్పటి నుంచి నేటి వరకు నవాబు వంశీకుల నుంచి స్వామి ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన ఖర్చులు అందుతూనే ఉండడం విశేషం. గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి తీరవలసింది. మహా సౌందర్యమూర్తిగా ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. ఆ పక్కనే గోదాదేవి అమ్మవారు పిరట్టిగా కొలువై ఉంటుంది. అయితే ఇక్కడ నీటి వసతి లేకపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉండేవారు. లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి సన్నాహాలు చేస్తుండగా ఆ బండపైనే కన్ను ఆకారంలో కోనేరు దానంతటా అది ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నీటిని స్వామిలకు కైంకర్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు. హోలీ పౌర్ణమి రోజున జరిగే స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ క్షేత్ర దర్శనం వలన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. సో ఫ్రెండ్స్, ఒక నవాబుకి కళలో వచ్చి శ్రీ బాలాజీ స్వామి వారి చేత పూజలు అందుకుంటున్నారు. ఈ టెంపుల్ వచ్చి సూర్యాపేటలో ఉంది. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.